ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై శాంతియుతంగా ఆందోళనలు చేపట్టామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన 400 మందిపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదన్నారు రామసుబ్బారెడ్డి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా దీక్షలు, ర్యాలీలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా, పర్మిషన్లు తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ పర్మిషన్లు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా దీక్షల్లో పాల్గొన్నటువంటి యువత, విద్యార్థుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో కేసులు పెట్టి, ఎంపీ గారిని కేసులో పెట్టినారు, నన్ను కేసులో పెట్టినారు, మా కుటుంబ సభ్యులందరినీ పెట్టినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా ఈరోజు కేసుల్లో పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా 26 మంది పేర్లు రాసి ఇంకా 400 మందిపై కేసు ఎఫ్ఐఆర్ కట్టిన పరిస్థితి మనం చూస్తే, ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత నిరంకుశంగా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను అణచివేసేదానికి పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారు.